మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. రైట్, ఇక తెలంగాణ హెవీ రెయిన్స్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలు చురుకుగా కదులుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో వచ్చే 4 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇక దక్షిణ పశ్చిమ తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఉమ్మడి మహబూబ్ నగర్, నిజామాబాద్, మెదక్, నల్గొండ, వికారాబాద్ జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్లోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. బేగం బజార్, కోటి, సుల్తాన్ బజార్, అబీడ్స్, బషీర్బాగ్, నాంపల్లి, లిబర్టీ, హిమాయత్ నగర్ ప్రాంతాల్లో వర్షం కారణంగా రోడ్లు జలమయమయ్యాయి. ఇక దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు బయటికి రావద్దని అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం ఏపీపై కూడా ఉంటుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు 3 రోజుల పాటు రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమలో పలు చోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని, అంతేకాకుండా పిడుగులు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇక ఈ నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే సూచనలు ఉన్నాయన్నారు. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, భారీ వర్షాల కారణంగా పునరావాసాలకు వెళితే మంచిదని సూచించారు. ఇక విపత్తులకు సంబంధించి ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రైట్, ఇక తెలంగాణలో వర్షాలకు సంబంధించిన తాజా అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇక తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఇప్పటికే కొన్ని ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో రెడ్ అలర్ట్, అలాగే కొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినట్టుగా తెలుస్తుంది. మరి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ బ్రహ్మణి. తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అల్పపీడనం ఏర్పడడంతో ఒక్కసారిగాను భారీ వర్షాలు ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ కేంద్రం హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ముందస్తుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది.
ఆ జిల్లా కలెక్టర్లకు కూడా ప్రత్యేక నిధులు కూడా కేటాయించడం జరిగింది. రానున్న 4 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ కేంద్రం ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసింది. కొన్ని లోతట్టు ప్రాంతాలైనటువంటి ఆ ప్రాంతాలకు అదేనేమి జాలర్లకు పూర్తి స్థాయిలోని వెళ్ళకూడదంటూ కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పటికీ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 4 రోజుల పాటు భారీ వర్షాలకు సంబంధించి లోతట్టు ప్రాంతం ప్రజలకు కానీ అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకు కానీ ప్రమాద సూచికలు కూడా జారీ చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే వివిధ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని మైదాన ప్రాంతాలకు వెళ్ళిపోవాల్సిందిగా సూచనలు చేసినటువంటి పరిస్థితి. ఖమ్మం సంబంధించినటువంటి లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఇప్పటికి కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇది తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 4 రోజుల పాటు కురిసే భారీ వర్షానికి కూడా సూచికలు చేసినట్టు కూడా తెలుస్తుంది. బ్రాహ్మణి అయితే శ్రీనివాస్ చెప్పండి, ఇక మొన్న కురిసిన వర్షానికి తెలంగాణ వ్యాప్తంగా రోడ్లు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో అక్కడక్కడ కొన్ని చోట్ల గుంతలు కానీ మ్యాన్హోల్స్ కానీ ఓపెన్ గా ఉండడం, డ్రైనేజీకి సంబంధించి ముఖ్యంగా రోడ్ల మీద ఎక్కువ శాతం నీరు ఆగి ఉండడం కూడా చూస్తూ ఉంటాం. ఈ నేపథ్యంలో వాహనదారులు కూడా అటు వైపుగా వెళ్లే చిన్నారులకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నారనుకోవాలి? తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఏదైతే జిల్లా సెంటర్స్ కానీ సంబంధించినటువంటి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు భారీ వర్షం కురుస్తుంటే ఒక్కసారిగా రోడ్డు మీదకి వాటర్ జామ్ అవడం జరుగుతుంది. దాంతో పాటు అండర్ డ్రైనేజీకి సంబంధించిన సమస్యలు ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఒక్కసారిగా మాన్యువల్స్ అన్ని ఓపెన్ అయ్యి రోడ్ల మీద ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే అత్యంత అవసరాలకు సంబంధించి ప్రజల అవసరాల రీత్యా అప్పటికప్పుడు దాన్ని రిపేర్ చేస్తున్నారు. కానీ ముందస్తుగా వచ్చే వర్షాలు అధికంగా రావడంతో కొంత ఇబ్బందికరంగా ఉంది. వాహనదారులు కూడా బయటికి వెళ్ళేటప్పుడు కానీ వర్షపు ప్రాంతం ఉన్నటువంటి ముంపు ఉన్నటువంటి రోడ్లకు అనేది అధికారులు కూడా సూచిస్తున్నారు. ఆ వాతావరణకు సంబంధించినటువంటి పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే బయటకు వెళ్ళాలి. వాహనదారులు తమ పరిస్థితులకు అనుకూలంగానే పయనించాలి తప్పితే వర్షములు ఎక్కువ ఉన్నట్టు పరిస్థితుల్లో వాహనాలు తీసుకొని వెళ్ళకూడదని కూడా అధికారులు సూచిస్తారు. బ్రాహ్మణి శ్రీనివాస్, ఇంకా ఎన్ని రోజులు ఈ వర్షం కురిసే అవకాశం ఉందంటారు? అలాగే రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది వర్షాల వల్ల? ప్రధానంగా చూసుకున్నట్లయితే 4 రోజుల పాటు వర్షాలు కుండపోత వర్షం కురసొచ్చని తెలంగాణ వాతావరణ కేంద్రం ఇప్పటికే సూచన కూడా చేసింది. ఈ 4 రోజుల పాటు వర్షానికి సంబంధించి చూసినట్లయితే ఇక పత్తి రైతులకు కొంత ఇబ్బందిగానే ఉంటుంది. సంబంధించినటువంటి ప్రాంతాలలో రైతులు ముంపుకు గురవుతున్నటువంటి పత్తి సేలు కూడా పెద్ద ఎత్తున రైతులను ఇబ్బంది పెడుతున్నట్టు కూడా తెలుస్తుంది. లోదట్టు ఉన్నటువంటి పొలాలు సంబంధించినటువంటి పంట పొలాలకు కొంత రైతులకు ఇబ్బందికర వాతావరణం అయితే ఏర్పడిందని చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే రైతులు మెట్ట పంట వేసుకున్న కొన్ని ప్రాంతాలలో లోదట్టు ప్రాంతాల్లో ఇప్పటికే పత్తి కానీ సంబంధించినటువంటి మెట్ట పంటలు నీట మునిగినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని పూర్తి స్థాయిలోనే అదుపు తేవడానికి ఈ 4 రోజుల పాటు కురిసే వర్షానికి సంబంధించి చూసినట్లయితే ఇంకా అక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి రైతులకు ముందస్తుగానే వాతావరణ కేంద్రంతో పాటు అక్కడ ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా గైడ్ చేస్తున్నారు. వారు ఏదైనా లోదట్టు ప్రాంతానికి సంబంధించినటువంటి పంట పొలాలకు వెళ్ళకూడదు అనేది కూడా వారికి కూడా సూచనలు కూడా చేసినటువంటి పరిస్థితి. బ్రాహ్మణి రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.